హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ప్రవీణ్ ఒరిజినల్స్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే మన జీవితం ఎందుకు ఇతరులతో పోల్చుకుంటున్నాం అనే టాపిక్ పైన మనం ఈరోజు మాట్లాడుకుందాం. మీ ఫ్రెండ్ ఒక బైక్ కొన్నాడు, ఇంకొకరు జాబ్ సంపాదించారు, ఇంకొకరు ఫారిన్ వెళ్ళారు. వాళ్ళను చూసిన ప్రతిసారి ఇంకా నేనేం సంపాదించలేను అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. లాస్ట్ వరకు చూడండి. మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. మన జీవితంలో మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మన జర్నీని ఇంకొకరి జర్నీతో కంపేర్ చేసుకోవడం. వాళ్ళకు 25 ఏజ్ కే జాబ్ వచ్చింది, నాకు రాలేదు. వాళ్ళు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకున్నారు, నేను చేసుకోలేదు. వాళ్ళు హౌస్ కొన్నారు, నేను ఇంకా రెంట్ హౌస్ లోనే ఉంటున్నాను. ఇలా చూస్తూ ఉంటే మన లైఫ్ ఎప్పుడు మనకు తక్కువగానే కనిపిస్తుంది. కానీ మనం ఒక విషయం మర్చిపోతున్నాం. మనకు కనిపించేది వాళ్ళ లైఫ్ లో రిజల్ట్ మాత్రమే. వాళ్ళు దాని కోసం ఎంత కష్టపడ్డారు అనేది మనకు తెలియదు. ఒక చెట్టు త్వరగా పెరుగుతుంది, ఇంకో చెట్టు నెమ్మదిగా పెరుగుతుంది. అలా అని నెమ్మదిగా పెరిగే చెట్టు యూజ్లెస్ చెట్టు కాదు కదా. అలాగే మన లైఫ్ కూడా. నీకు 20 ఏజ్ ఉన్నప్పుడు సక్సెస్ రావచ్చు, 30 రావచ్చు, 40కి రావచ్చు. సక్సెస్ కి ఒక ఫిక్స్డ్ ఏజ్ లేదు. మన ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియాలో ఇతరుల హైలైట్ రీల్ చూసి మన లైఫ్ ని బిహైండ్ ద సీన్స్ తో కంపేర్ చేసుకుంటాం. వాళ్ళు ఒక ఫోటో అప్లోడ్ చేస్తారు, కానీ మనకు వాళ్ళ లైఫ్ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. కానీ ఆ ఫోటో వెనుక వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు తెలియదు. అందుకే ఒక చిన్న పని చేయండి, ఇతరులతో కంపేర్ చేయడం తగ్గించండి. నిన్నటి మీతో ఈ రోజు మిమ్మల్ని కంపేర్ చేసుకోండి. నిన్నటి కంటే ఈ రోజు ఒక స్టెప్ ముంగటికి వెళ్తే చాలు. ఒక స్కిల్ నేర్చుకున్నారా, ఒక బ్యాడ్ హ్యాబిట్ తగ్గించారా, ఒక మంచి డిసిషన్ తీసుకున్నారా, అయితే మీరు మంచి ప్రోగ్రెస్ లోనే ఉన్నారు. చివరిగా ఒక విషయం గుర్తు పెట్టుకోండి, నీ లైఫ్ కి నీ టైమింగ్ ఉంటుంది. ఇంకొకరి టైమింగ్ చూసి నీ టైం ని జడ్జ్ చేసుకోకు, నీ లైఫ్ ని జడ్జ్ చేసుకో. థ్యాంక్ యూ గైస్. మీకు ఈ మాటలు కనెక్ట్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కంపేర్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి నిజమైన లైఫ్ కన్వర్షన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయ్యి మనల్ని ఫాలో అవుతూ ఉండండి.